సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం పరిపాలన ఎలా అనిపించిందంటే మీరేం చెప్తారు? బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు రహదారులన్నీ బాగానే ఉన్నాయి. సిటీలో కూడా బాగానే చేశాడు. బయట ఉన్న రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్మకి వందనం కూడా మొన్న ఈ మధ్యకాలంలో రాదు అన్నారు, చెప్పాడు, చేయలేదు, వేయలేదు అన్నారు. అది ఎలాగలా ఆయన తిప్పలు పడి తీసుకొచ్చాడు, వేసాడు. అది కూడా ఓకే అయిపోయింది. ఒక్కోటి అవుతూ ఉంటుంది ఇట్లా నిదానంగా. తొందరగా అయితే అవ్వలేవు. అయితే ఎన్నికల ప్రచారాల్లో 15,000 వేస్తామని చెప్పారు, తీరా వచ్చేసరికి 13,000 వేశారని వైసీపీ విమర్శిస్తుంది. మీరే అంటారండి. వాళ్ళు కూడా 15,000 అన్నారు ఫస్ట్. వాళ్ళు ఏం చేశారు, 13,000 వేసారు. ఆ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన మెయింటెనెన్స్ కోసం 2,000 తగ్గించాడు. ఆ 2,000 మామూలు ఉన్నది, స్కూల్ మెయింటెనెన్స్ ఉందిగా, మరి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి చెప్పాడు. అందుట్లో అబద్ధం ఏముంది? 15,000 అన్నవాళ్ళు 15,000 వేయలేదుగా, 15,000 చెప్పాడు. ఆ 10,000 ఎవరి జేబులోకి వెళ్ళలేదుగా, స్కూల్కి వెళ్తున్నాయిగా. లోకేష్ గారి జేబులోకి 2,000 వెళ్ళి అని చెప్పేసి కూడా అంటే లోకేష్ గారు దీన్ని స్పందిస్తూ నేను రెడీగా ఉంటాను రండి అని చెప్పి ఆయన 2,000 ఈ 2,000 కోసం ఆయన చూస్తున్నాడు ఏంటి, కావాలని. ఏది ఈ పిల్లలకి ఇచ్చే 2,000 కోసం కావాలని మనం అనుకోవడం తప్ప ఈ 2,000 తీసుకొని ఆయన జేబులో పెట్టుకోవాలా? ఇంకా మిగతా లేవా? తెలవకుండా ఎన్ని పెట్టుకోవచ్చు? అదంతా ఏదండి అలాగ అనాలి. ఏదో ఒకటి పెట్టాలంటే మనిషి మీద ఏదో ఒకటి చెప్పాలి. దానికోసం 2,000 తీసుకున్నాం అంటారు, 3,000 తీసుకున్నాం అంటారు, 5,000 తీసుకున్నాం అంటారు. ఇచ్చాడు కాబట్టి ఏదో ఒకటి కడుపు మంట. ఆ 2,000 అయినా ఇచ్చాడు. పిల్లలందరికీ 4 పిల్లలు ఉన్నారు, 4కి ఇచ్చాడుగా. మరి ఏది పెచ్చింగ్, ఏది రేటింగ్? నువ్వు ఒకరికే ఇచ్చావు, నువ్వు 4కి ఇచ్చాడు. తగ్గితే మాత్రం ఏమైంది? 2,000 ఒక కుటుంబంలో 8,000 వెళ్ళినప్పుడు ఆ లెక్కలో 2,000 కోసం నువ్వు చెప్తున్నావు. మరి ఒక 4 ఉన్నారు, 4 పొద్దులు 40, 4 మూలు 12, 52. అంతకుముందు ఎంత? 15 ఎక్కువ, 12 ఎక్కువ, 52 ఎక్కువ. మరి ఇప్పుడు సీఎం గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకుంటానే వస్తున్నాడుగా. నిలబెట్టినట్టే ఇంకా అన్నీ నిలబడిపోతాయి అంతే. రాజధానిలో కూడా నిలబడుతున్నాడు. కాకపోతే ఆయనకి ఎందుకు ఈ పాటు ఈ వ్యాపారం అంత దూరం పోయి చెయ్యాలని అన్న పని ఉంది ఆయనకి. దోసుకోవాలనుకుంటే. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఉంది ఎల్లుండి. కార్యకర్తలు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తానని చెప్పేసి కూడా అంటున్నమాట. పుచ్చుకోమనండి. అంత అయిపోయినాక నేను తుళ్ళూరు వెళ్తా, గుంటూరు వెళ్తానంటే ఎందుకు? అంతకుముందు కూడా తిరగొచ్చుగా మామూలుగానే. ఎవరు వద్దన్నారు ఆయన్ని? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు మామూలుగా ఈ మీడియా మీద ఈ మార్కెట్కి వెళ్తావు, ఆ మార్కెట్కి వెళ్తావు, అన్ని మార్కెట్లకి వెళ్తావు. అలాగే వీళ్ళు ప్రత్యేకంగా నేను బాగుందనని ఒక 2, 3, 4, 5 భోజనం చేసుకెళ్తాను పని లేదు కదా. నార్మల్గా వెళ్తే నార్మల్గానే అదే వస్తున్నాడు, చూస్తున్నాడు, మన మంచి చెడ్డ అడుగుతున్నాడు, చెప్పుకుందామని చెప్పి నీ చుట్టే తిరుగుతాడు. నువ్వు వాళ్ళకి బయటపడి నువ్వు అలాగెళ్ళి ఇలాగెళ్ళి వచ్చి జనానికి నువ్వు దూరం అయిపోయావు అంతే తప్ప ఏం లేదు. సరే ఎవరే, నేను కూడా వచ్చినప్పుడు నేను కూడా వస్తా. 2.4 నాదంటే నా 7 అంటే నీ 6, నా 10 అంట. అది కాదు సమస్య. రేపు జనంలో ఎవరైతే మెరుగ్గా ఉన్నారో, ఎవరైతే చేశారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ నిమిషంలో ఏం జరిగిందో తెలియదు. అదే లెక్క. మనం చెప్పుకున్నాయి లెక్కలు కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు. ఈ సంవత్సరం కదా ఒకటి పాస్ చేశాడు, ఒకటే అమల్లోకి వచ్చింది. 6 పథకాలు పెట్టారు, బస్సు రాలా. మళ్ళీ వీళ్ళకి డబ్బులు కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అది 25 దగ్గర టైం ఉందన్నాడుగా. 20 తర్వాత మాట్లాడదాం. పడకపోతే అప్పుడు మాట్లాడదాం. ముందు తొందరపడి మనం ఏం చెప్పకూడదు గవర్నమెంట్ ఫ్రాడ్ అని. గవర్నమెంట్ ఫ్రాడ్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే ఒక సంవత్సరం ముందే వేయాలి, ఒక సంవత్సరం ఆపేసాడు. తర్వాత ఈ 2,000 ఎందుకు కట్ చేసాడు? 15,000 వేయాలి కదా. 2,000 అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసాడు. జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలే కదా కట్ చేసింది. ఇప్పుడు మరి ఇతను 2,000 కట్ చేశాడు కదా. ఒక సంవత్సరం కూడా వేయలేదు కదా. అది ఒక 30,000, ఇది ఒక 4,000, 34,000 డబ్బులు ఉంది కదా గవర్నమెంట్ దగ్గర. మరి అవి కూడా పిల్లలకి ఇవ్వాలి కదా. ఎవరి పిల్లలకైనా ఇవ్వాల్సిందే కదా. మరి అది కూడా పాస్ చేయాలి కదా. ఫ్రీ బస్ అన్నారు. గ్యాస్ బండ్లు 100కి 40 ఇచ్చాడు, 60 ఇవ్వలేదు. మా సందులో 10 మందికి ఇచ్చాడు, 20 మందికి ఇవ్వలేదు. మరి అలా జరిగితే ఎలాగా కదా. వచ్చినప్పుడు అందరికి రావాలి, వర్తించాలి. లేనప్పుడు అందరికి ఆపేయాలి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అది ఇంకా రాలేదు కదా, లైన్లోకి రాలేదు కదా. లైన్లోకి రాకుండా మనం ఏం చెప్పగలం? మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అని అంటారా? బాగా ఇబ్బంది అయిపోద్ది. ఆటో వాళ్ళు ఇంకా అసలు బతకలేరు. ఆ 10,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చేపోయి వాళ్ళకి నోట్లో పొట్టలో తినే అన్నం కూడా పోయినట్టే వాళ్ళకి. ఎందుకంటే నాకు బస్సు ఫ్రీగా ఉండి బస్సు ఎక్కుతాగా ఆటోకి 10 రూపాయలు ఇచ్చి నేను ఎందుకు ఎక్కుతా రైతు బజార్లో నుంచి? మా ఆవిడని కూడా పంపిస్తాను కదా బస్సులో పొమ్మంట, ఆటోకి పొమ్మన్నా కదా. దానివల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది, పేదలకి బాగా ఇబ్బంది. తర్వాత ఇప్పుడు కరెంట్ బిల్ ఏంటి, డిపాజిట్ షాప్కి 4,000, 5,000 ఎక్స్ట్రా కట్టమంటున్నాడు. నాకు వచ్చింది 4,500 వచ్చింది. అదనపు ఛార్జ్ దేనికి? అది డిపాజిట్ పెట్టమంటున్నాడు.
డిపాజిట్ మన దగ్గర ఎక్కడ ఉంటుంది? కొట్లో వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గర. మనకేం లోన్లు గీన్లు కూడా ఇవ్వరు కదా. మనమే వాడి దగ్గర వీడి దగ్గర డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని సరుకు పోషిస్తున్నాము. ఎక్స్ట్రా అది కట్టాలంటే కట్టలేం కదా. కట్టకపోతే ఫీజు తీసేస్తారు. అది కరెక్ట్ కూడా కాదు కదా. గతంలో ఎలా ఉండేది అంటారు? అది గతంలో లేదు కదా. ఎక్స్ట్రా ఇది అనేది లేదు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఫీజు ఇప్పుడు 4,000 వచ్చింది, 4,000 కట్టేవాళ్ళం. ఇప్పుడు 4,000 కొడితే అది 7,000, 5,000 కొట్టమంటుంది, ఫోన్లో చూపిస్తుంది. అదేంటి డిపాజిట్ అంటున్నాడు, తర్వాత 2 నెలల తర్వాత రిటర్న్ ఇస్తాను అంటున్నాడు. మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా రిటర్న్ ఇవ్వడానికి. మన దగ్గర లేనేం కడతాం? ఇంకా ఫీజులు తీసేస్తారు. ఇంకా అప్పులు గిప్పులు చేసి ఏదో ఒకటి అమ్మేసి కట్టాలి. కరెంట్ లేకపోతే బతకలేము కదా. అది కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి గుంటూరు పర్యటన ఉంది. కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారు. ఏం చెప్తారు దీనికి? వెళ్తాం మంచిదే కదా. అల్లాలి, పలకరించాలి. ఎప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ మారుతుంటుంది. దానివల్ల వెళ్తాం మంచిదే. వెళ్ళి తెలుసుకోవాలి కదా అతను కూడా ఏం జరుగుతుంది, మనం ఎలా చేసామో అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు అతను కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా రేపు మార్పులు చేస్తాడు. మార్పులు చేయాలంటే అవతల క్యాండిడేట్ కంపల్సరీగా వెళ్ళాలి, చూడాలి, ఏం జరుగుతుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే లైన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా చనిపోయినా కానీ వెళ్ళి పరామర్శించడం, కలవటం, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. దీనివల్ల మరి వైసీపీ మళ్ళీ నెక్స్ట్ పుంజుకునే అవకాశం. అతను ఒక లీడరు, ఒక పార్టీ లీడరు, సొంత పార్టీ లీడర్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాయంటే అది సొంత పార్టీ, సొంత సిమ్మలు. 4-5 కలిసి వెళ్ళట్లేదు కదా. మీరిద్దరు కలిసి నన్ను కొట్టేస్తారు, నేను ఒక్కడనే కొట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. నేను ఒక్కడనే ధైర్యంగా వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. మీరు 4 ఉన్నారు, మరి మీరు కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు నన్ను ఒక్కడిని ఎదుర్కోలేక కదా ఇవన్నీ చేసావు. 4 పెట్టి 5 పెట్టేసావు. నేను కూడా సిపిఎం కాంగ్రెస్ కలుసుకుంటే మేము కూడా కొట్టేసేవాళ్ళం ఆ రోజు. మేము అలా చేయలేదు కదా. మేము ఈ రోజు కూడా ఒంటరి పోరాటం చేస్తామంటున్నాం కదా. ఎందుకని 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ ఒంటరిగా పోరాటం చేయడానికి? మేము ఒంటరిగానే చేస్తాం. వన్ సైడ్ ఇంకొకసారి ఓడిపోయినా, మళ్ళా 2019లో ఓడిపోయినా, మళ్ళీ ఎలక్షన్లో బతికుంటే జగన్మోహన్ రెడ్డి అతను బతికుంటే మళ్ళీ కూడా వన్ సైడే చేస్తాడు. గెలవు పని. ఎందుకని అంటారు? అలాగే ఎందుకని అంటారు? ఒంటరిగా మా ఎజెండా అలాంటిది. మేము సింగిల్గానే చేస్తాం, ఎవరిని పొత్తు పెట్టుకోం. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు వస్తారు, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతాం. ఓడిపోయినా ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్షం కూడా లేకపోతే ఇంట్లో ఉంటాం. మేము కలుపుకొని చేయాల్సింది ఇది అయితే లేదు. అది మాది వాళ్ళు చేసినాని కాడి నుంచి వస్తుంది. సొంత పార్టీ పెట్టుకున్నాం, సొంత పార్టీ గెలిచాము, 152 కొట్టాము. ఫస్ట్ పోటీ చేసినప్పుడు 65 కొట్టాము, తర్వాత 152 కొట్టాము. నిన్న 11 సీట్లకు పోయింది. పోతే కూడా మాకేం బాధ అనిపించట్లా. అది గవర్నమెంట్ అనేది జనాన్ని నిర్ణయం వాళ్ళు చేయాలి. జనాన్ని ఒకసారి ఇచ్చారు, మనకు పగ్గాలు పట్టించారు. ఫస్ట్ సారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు మేము వేయలేము. మళ్ళా సంవత్సరం వచ్చేప్పుడు ఓడిపోయిన తర్వాత మేము బాధపడాల్సిన అవసరం కూడా మేము బాధ కూడా పడట్లేదుగా. ఓటమికి 2029లో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? 100% రావాలి నా లెక్క ప్రకారం. ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా. 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఒక సీట్తోనే కొడతాం అనుకుంటున్నాం, సింగిల్ సీట్తోనే కొడతాం. మీకు బలం ఎక్కువ ఉంది, 160 సీట్లు కదా. మీకు 79 వస్తే మాకు 81 రావచ్చేమో. అంటే 150 కొడతానని మేము అనట్లేదు కదా. మీకు బలం ఎక్కువ ఉంది కదా, మీకే ఒకటి తగ్గవచ్చు, మాకు ఒకటి పెరగవచ్చు. మన మద్రాసులో కొట్టింది కదా తమిళనాడు, కొట్టుకోవచ్చు. దాన్ని పరిపాలన చూసి, నాయకుడిని చూసి ఓటేస్తారు. ఇంకా మోసం చేసి రిగ్గింగ్ చేస్తే అది చెప్పలేము. బలం ఎక్కువ ఉంటే రిగ్గింగ్ కూడా చేయవచ్చుగా. జగన్ 2.0 అంటున్నారు, ఎలా ఉంటుంది? అది ఈసారి కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ కానీ వదిలితే స్పీడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వదిలేక స్పీడ్ ఏమి ఉండదు. ఎలక్షన్ కోడ్ వదిలితే స్పీడ్గానే ఉంటుంది. ఆ స్పీడ్ చేయలేకపోతే సింగిల్గా తట్టుకోవాలంటే కూడా కష్టంగానే ఉంటుంది. మీరు 3 అయిపోయారు కదా, మేము ఒక్కళ్ళమే అయిపోయాం కదా. కొంచెం మేము స్పీడ్గా లేకపోతే మమ్మల్ని అయినా మీరు ఏదైనా చేయవచ్చుగా. బలం మీకు ఎక్కువ ఉంది కదా. బలం మీకు ఎక్కువ ఉన్నప్పుడు మేము కొంచెం హుషారుగా ఉంటాం, మంచిదని ముందే మేలుకుంటాం. పరిపాలన పెద్దగా మనకి ఎందుకంటే మనం సానుభూతి పొందామంటే జగన్ హయాంలో తిన్నాం, చేసాం, అన్నీ ఉన్నాయి. అది గతంలో బాగుందండి. జగన్ హయాంలో తిన్నాం, తిని అబద్ధం అవుతుంది. గతంలో వచ్చాయా? గతంలో వచ్చేయండి. ఎన్ని ఇయర్స్ పడింది గతంలో? ఎన్ని సంవత్సరాలు పడ్డాయి? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడ్డాయండి. ఇప్పుడు పడలేదండి ఇంతవరకు. టైం పడుతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్నారు. అదే మరి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? మరి కానీ జగన్ హయాంలో మంచిగా ఉందండి. జగన్ హయాంలో బాగుందండి. ఎందుకంటే పరిపాలన మాత్రం చిన్నాం చేసాం. కానీ ఇప్పుడైతే ఏమీ అభివృద్ధి ఏం లేదు. ఏం చేస్తారో ఇప్పుడు 6 నెలలు చిల్లర అయింది వాళ్ళకి. ఏం అభివృద్ధి అయితే మంచిగా మనకేమైతే కాని రావట్లేదు.
జగన్ గుంటూరు పర్యటన ఉంది. సరే అండి. గుంటూరు వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది కార్యకర్త మద్దతు? బాగుండదండి. మేమైతే ఆయనకే ఎక్కువ, ఎందుకంటే ఇది చేస్తాం వచ్చిన కాంచి కూడా మేము ఆయన సపోర్ట్ జగన్ ఆయన. జగన్ గారు ఇలా ప్రజల్లో కలుసుకోవడం వల్ల కలుసుకోవాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ సానుభూతి మన జగన్ గారే చూస్తాడండి. కష్టకాలాలు వాళ్ళ నాన్న కాంచి కూడా ఫస్ట్ మనకి వైఎస్ఆర్ రాజశేఖర గారి కాంచి సానుభూతి మంచిగా ఉంది, బాగుంది. ఎందుకని రావాలనుకుంటున్నారు మళ్ళీ జగన్? మళ్ళీ బాగుందండి ఆయన పరిపాలన కానీ, తినటం కానీ, ఇది కానీ, ప్రజలను చూడటం కానీ, జనాల్ని ఇల్లు పెట్టడం కానీ, ఎప్పటికప్పుడు మన ఇంటికి వచ్చి ఇంటి మనుషులు వచ్చి చూసుకోవటం కానీ, అలా కానీ పంపాడు. ఇంతవరకు ఇల్లు వచ్చే వాళ్ళు లేదు, చూసిన వాళ్ళు లేదు, ఏది అడిగిన వాళ్ళు లేరు. ఏది కావాలి నాకైతే ఇప్పుడే పనులు జరుగుతున్నాయి కానీ అంతగా ఏమనిపించలేదు ఏడాది పరిపాలన మీద. తల్లికి వందనం ఇవి పెట్టారు కానీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. స్కీమ్స్ ఇప్పుడు చెప్పిన మాట ప్రకారంగానే 15,000 చెప్పారు, ఇచ్చారు. 13,000 అకౌంట్లో పడుతుంది. అవును, 2,000 తీసుకున్నారు. దీని మీద కొంతమంది విమర్శ కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు? విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి కదా, దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాలి. అది స్కూల్ మేనేజ్మెంట్కి వాళ్ళు తీసుకుంది, ఇలా సొంతగా ఖర్చులకి ఏం కాదుగా తీసుకుంది. ఎలా అనిపించింది అన్న ఈ 1 year పరిపాలన? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? చెప్పానుగా, పర్లేదు. ఈ నెల చూసుకుంటే కనుక జూన్ 20న అన్నదాత సుఖీబాబు కూడా యాక్షన్ చేస్తున్నారు రైతులకు సంబంధించి. ఎలా అనిపిస్తుంది? అది వేయాలి కదా, వేస్తారని నమ్మకం ఉంది. ఎలాగో ఈ ఏడాది పరిపాలన ఇది కంప్లీట్ చేశారు కదా, తల్లికి వందనం ఇచ్చిన మాట ప్రకారం దాన్ని కూడా నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉంది. అలా చూసుకుంటే కనుక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టచ్చు. తెలంగాణలో పెట్టారు లేదా, ఇక్కడే పెడతారు. మరి దీనివల్ల మరి ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటారా? ఆటో వాళ్ళకి మొన్నటి దాకా ఇబ్బంది ఏం లేదా, మొన్న జగన్ గారి ప్రభుత్వంలో ఏం ఇబ్బంది ఏం లేదా ఆటో వాళ్ళకి, కేసులో ఏం పెట్టలేదా? దేన్నైనా పాజిటివ్గా తీసుకోకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి. ఎవరు చేసినా మంచిగా చేస్తారు, ఎవరికైనా మంచి చేయాలని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎల్లున్న గుంటూరు పర్యటన ఉంది. ఎల్లున్న కార్యకర్తని పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఏం చెప్తారు? ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పర్లేదు, బాగుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే అన్నీ దగ్గర అందుబాటులో, పెన్షన్ అని ఇవేని ఇంటికి వచ్చేస్తాడు, కూరగాయలు తక్కువ, రేట్లు తక్కువ, అన్నీ బాగున్నాయి. రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉందంటారు? రోడ్లు అంటే ప్రస్తుతానికి మా ఏరియా పర్లేదు. పర్లేదు. గతంలో ఎలా ఉంటాయి రోడ్లు? అప్పుడంటే మనకు తెలియదులేండి. మరి ఇప్పుడు సీఎంగా చెప్పినట్టుగానే అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పారు. వేసారు. ఎలా అనిపిస్తుంది? పడిన వాళ్ళు పండుగ చేసుకుంటుంటే పడిన వాళ్ళు లేటుగా పడతాయి.